ఓంకార్ బ్లాగ్స్. ఈ రోజు మనం సిటీ వైబ్ నుంచి డిఫరెంట్ గా ఒక ఐలాండ్ టూర్ కి ప్లాన్ చేసాం. సో పీస్ఫుల్ గా ఉండే ఐలాండ్, పీస్ఫుల్ టూర్ అంటే ఇదే. సో ఇప్పుడు కరెంట్లీ మనం మెరీనా సౌత్ పియర్ ఫెరీ టెర్మినల్ దగ్గర ఉన్నాం. ఫెరీ టెర్మినల్ నుంచి మనం ఐలాండ్ కి స్టార్ట్ అయ్యాం. Yes, I got down at the Marina South Pier in the red line. And Marina South Pier నుంచి Marina South Pier ferry terminal కి దారి ఉంటది. సో ఇఫ్ యూ గో స్ట్రైట్ లైక్ దాట్ అండ్ మనం మెరీనా సౌత్ పియర్ ఫెరీ టెర్మినల్ కి వెళ్తాం. సో ఫెరీ టెర్మినల్ కి చేరిన తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఫెరీ బోర్డ్ చేయాలి. ఫెరీ టికెట్స్ తీసేసుకున్నాను, లైక్ ఇట్ వాజ్ $15 ఈచ్ టికెట్. అండ్ ఫెరీ బోర్డ్ చేయడానికి వీ నీడ్ టు వాక్ ఫార్వర్డ్. సో మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ లో నా లెఫ్ట్ సైడ్ ఫెరీ ఉంది. సో ఆ ఫెరీ బోర్డ్ చేయడానికి నేను వాక్ చేసి వెళ్తున్నాను. సో ఈ ఫెరీ బోర్డ్ చేసి మనం అప్రాక్సిమేట్ 20 minutes ట్రావెల్ చేస్తే విల్ గో టు లజరస్ ఐలాండ్ అండ్ సెయింట్ జాన్ ఐలాండ్. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళి ఫెరీ బోర్డ్ చేసి అండ్ లెట్స్ గో టు లజరస్ ఐలాండ్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఐలాండ్. సో కామన్ గైస్, You need to carry your food as well as your water because you don't have అక్కడ మనకి ఫుడ్ కానీ వాటర్ కానీ దొరకదు. సో ఇట్స్ బెటర్ లైక్ you need to carry it. And it's about 20 minutes travel from here to the island. So let's hop on to all the islands today. And you can watch the skyscrapers, Marina Bay Sands, and you can watch the Singapore Flyer. And ఇక్కడ నుంచి వ్యూ చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు షో యూ ద వ్యూ. లైక్ జర్నీ స్టార్ట్ అయిపోయింది, మన ఫెరీ జర్నీ. ఆల్రైట్ గైస్, ప్రయాణం స్టార్ట్ అయింది కదా మెరీనా సౌత్ పియర్ నుంచి. ఫెరీ ఎక్కగానే సముద్రం గాలి ఏకదం ఫ్రెష్ గా తగిలింది, చాలా అమేజింగ్ ఉంది. అండ్ ఆ వ్యూ చూడండి, సిటీ స్కై లైన్ స్లోగా డిసపియర్ అయిపోయింది అండ్ ఓషన్ వ్యూ ఎక్సలెంట్ గా ఉంది. అలల సౌండ్, గాలి టచ్, ఎవ్రీథింగ్ సో పీస్ఫుల్ అండ్ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఎవ్రీథింగ్ ఫీల్స్ సో పీస్ఫుల్ ఎట్ ఎక్సైటింగ్. ఇది సింపుల్ రైడ్ కాదు గైస్, ఇది ఒక మినీ అడ్వెంచర్. మనం జస్ట్ ఒక 25 minutes ట్రావెల్ చేసాం మనం మెరీనా సౌత్ పియర్ నుంచి. ఇప్పుడు మనం లజరస్ ఐలాండ్ కి వచ్చాం. సో ఇక్కడ నుంచి మనం లజరస్ అండ్ సెయింట్ జాన్ ఐలాండ్, యాజ్ మీకు చెప్పాను కదా, రెండు ఇక్కడ దిగి ఇక్కడ కొద్దిగా నడిచికెళ్తే లజరస్, సెయింట్ జాన్ ఐలాండ్ రెండు కలిపి చూడొచ్చు. సో ఇప్పుడు మన ఫెరీ దింపేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, మన వెనకాల ఫెరీ రివర్స్ చేసుకుంటున్నాడు అండ్ ఫర్దర్ ఐలాండ్స్ కి వెళ్తూ ఉంటది అనమాట. మనం ప్రస్తుతానికి లజరస్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో అండ్ చెక్ దట్. ఇక్కడ మొదట అడుగు వేసిన వెంటనే ఐలాండ్ వైబ్ ఫీల్ అవుతుంది. ఎయిర్ ఇస్ సో ఫ్రెష్ అండ్ ద సౌండ్స్ ఆఫ్ వేవ్స్ ఆర్ ఆల్ అరౌండ్. ఇట్స్ ప్యూర్ బ్లిస్. ఇక్కడ సైలెన్స్, గ్రీన్ చూడొచ్చు. సో ఇప్పుడు మన ఫెరీ దింపేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, మన వెనకాల ఫెరీ రివర్స్ చేసుకుంటున్నాడు అండ్ ఫర్దర్ ఐలాండ్స్ కి వెళ్తూ ఉంటది అనమాట. మనం ప్రస్తుతానికి లజరస్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో అండ్ చెక్ దట్. ఇక్కడ మొదట అడుగు వేసిన వెంటనే ఐలాండ్ వైబ్ ఫీల్ అవుతుంది. ఎయిర్ ఇస్ సో ఫ్రెష్ అండ్ ద సౌండ్స్ ఆఫ్ వేవ్స్ ఆర్ ఆల్ అరౌండ్. ఇట్స్ ప్యూర్ బ్లిస్. ఇక్కడ సైలెన్స్, గ్రీనరీ, ఎవ్రీథింగ్ ఫీల్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద సిటీ. అండ్ ఇక్కడ నుంచి మనం వీ విల్ వాక్ అక్రాస్ ద స్మాల్ బ్రిడ్జ్ టు రీచ్ ద లజరస్ ఐలాండ్. అండ్ ఇక్కడ నుంచి ఒక ఫ్యూ మినిట్స్, బట్ ద వ్యూ ఇక్కడ మనం దిగ్గానే చూడండి, ఇక్కడ ఒక గ్లాంపింగ్ సైట్ ఉంది. ఇది అసలు మామూలు గ్లాంపింగ్ సైట్ కాదు, ఇది ఒక గ్లామర్ క్యాంపింగ్ అంటారు. ఎందుకంటే మీరు పొద్దున్న లెగ్గానే ఓషన్ సౌండ్స్, నైట్ లిటరల్గా మీరు స్టార్స్ వాచ్ చేసి, ఇది టెంట్ కూడా కాదు, ఇది ఒక క్యారవాన్ మోడల్. సో మనకి ఒక సిట్అవుట్ ఏరియా ఉంది. ఆ సిట్అవుట్ ఏరియాలో కూర్చొని డైరెక్ట్గా మనం వ్యూ చూడొచ్చు. అండ్ ప్రాపర్ బెడ్ అన్నీ ఉంటాయి. వాష్రూమ్స్ అవి కొద్దిగా క్వైట్ అహెడ్కి వెళ్తే మనకు ఉంటాయి. ఇక్కడ ఈ సిట్అవుట్ ఏరియా చూసారు కదా, సో ఈ సిట్అవుట్ ఏరియాలో కూర్చొని మనం రిలాక్స్ అవ్వచ్చు. దానికి క్వైట్ ఆపోజిట్గా మనకి బీచ్ ఉంటుంది అండ్ ఆపోజిట్ బీచ్ వ్యూ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ టైం వీ కెన్ స్టేర్ ఎట్ ద స్టార్స్ ఆల్సో. సో ఎక్సలెంట్ వ్యూ ఇక్కడ నుంచి. అండ్ ఫిషింగ్కి ఇటుక అయితే అన్నిటికీ బాగుంటుంది ఇక్కడ ఈ క్లైమేట్. అండ్ మోర్ ఓవర్ బర్త్డే పార్టీస్కి అటుకే అయితే లైక్ ఒక వీకెండ్ బుక్ చేసుకొని యూ కెన్ ఎంజాయ్ ద గ్లాంపింగ్ అండ్ స్టేయింగ్ ఇన్ ద నేచర్ అండ్ వాచింగ్ ద బీచ్ యాజ్ వెల్ యాజ్ ఫిషింగ్ అండ్ మోర్ ఓవర్ బీచ్ స్విమ్మింగ్ అన్నీ చేయొచ్చు. ఈ ఐలాండ్లో మనకి కన్వీనియన్స్ స్టోర్ ఉంది. లైక్ స్మాల్ థింగ్స్ లైక్ చిప్స్ అండ్ స్నాక్స్ అండ్ వాటర్ దొరుకుతుంది. బట్ ఐ థింక్ ఇట్ విల్ బి క్లోజింగ్ అట్ ఈవినింగ్ 4 PM or 5 PM. ఇప్పుడు ఇక్కడ వెనకాల మీరు చూస్తుంది స్పోర్ట్స్ సెంటర్ అనమాట. ఇట్స్ స్పోర్ట్స్ సెంటర్ ఇన్ లజరస్ ఐలాండ్. సో ఇట్స్ పీస్ఫుల్, కామ్ అండ్ ప్లెజెంట్ బీచ్. If you want to do any sport activities,
లైక్ దట్స్ ద స్పోర్ట్స్ సెంటర్. అక్కడ మనం ఏమైనా యాక్టివిటీస్కి మనం సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అవి ఇక్కడ కయాకింగ్, మెయిన్ కయాకింగ్ అండ్ జెట్ స్కీ ఒకటి ఉంటుంది. యూ కెన్ సీ దేర్ పీపుల్ ఆర్ ఆన్ ద జెట్ స్కీ అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ కయాకింగ్. సో పార్టీస్ లైక్ బర్త్డే పార్టీస్ ఇవి సెలబ్రేట్ చేసుకోవాలి బీచ్ వ్యూ తోటి అని అంటే మాత్రం లజరస్ ఐలాండ్ ఇస్ ద బెస్ట్ ఐలాండ్. అండ్ ఒక వీకెండ్ మీరు స్పెండ్ చేయాలి త్రూఅవుట్ ద వీకెండ్ అంటే లైక్ Friday evening వచ్చి you can book the glamping and go for the sports center, and you have St. John Island. Like there are 2 islands within one ferry ticket. It's called a double fun island, so you can explore. చూసారు కదా, శాండ్ చాలా వైట్ గా ఉంది, వాటర్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మనం చాలా మూవీస్ లో చూసుకుంటాం క్రిస్టల్ క్లియర్ వాటర్ అది. అండ్ ద బీచ్ ఇస్ వెరీ వాట్ ఇట్ సేస్. అండ్ మీరు ఇక్కడ నుంచి చూసారు కదా, ఇది మొత్తం అంతా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. దిస్ ద స్పోర్ట్స్ సెంటర్ ఫర్ యూ. మనం చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇక్కడ లష్ ట్రీస్, కోకోనట్ పామ్స్ అండ్ సాఫ్ట్ సీ బ్రీజ్ మూవింగ్ త్రూ ద లీవ్స్. ఇట్స్ లైక్ నేచర్ బ్రీతింగ్ ఆల్ అరౌండ్. నాకైతే నచ్చింది. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ పీస్ఫుల్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎవ్రీ స్టెప్ ఫీల్స్ లైక్ ఇట్స్ వాక్ ఇన్ ద ప్యారడైజ్ ఆర్ వాక్ త్రూ ద ప్యారడైజ్ అని అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ద సౌండ్స్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ రస్లింగ్ ఆఫ్ ద లీవ్స్ అండ్ బ్లూ సీ షైనింగ్ ఇన్ బిట్వీన్, ఇట్స్ లైక్ ప్యూర్ మ్యాజిక్. నాకైతే నచ్చింది. అండ్ సింగపూర్ సిటీ ఈజ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫ్రమ్ హియర్. లైక్ యాజ్ మీకు ముందే చెప్పాను 20 minutes, బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్, ఇది ఒక నేచర్ లవర్స్ వరల్డ్. వాళ్ళ కోసం పర్ఫెక్ట్గా ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. కామ్, క్లీన్ బీచ్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్యూటీ. సో నాకైతే చాలా అంటే లైక్ మైండ్ అయితే చాలా ప్లెజెంట్ అయిపోయింది ఈ బీచ్ అంతా చూసి, ఈ ప్లెజెంట్ నేచర్ చూసి. దిస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్, నా వీడియోలో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటాయి, లైక్ సౌండ్ లేకపోతే సమ్ బజింగ్ నాయిస్ అండ్ కెమెరా గ్లిచ్లు ఏమైనా ఉంటే జస్ట్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్, బికాజ్ నేను న్యూ టు వ్లాగింగ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు వ్లాగ్ అంటే అండ్ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు గివ్ మై బెస్ట్ ఇన్ వ్లాగింగ్. So I hope you all encourage, and many people have liked and shared and subscribed to my videos, and the other thing, subscribe to my channel. And the other thing is many people have watched my videos, like few videos have gone up to 20k views. Thanks for watching, and I wish like you support me always like this. Signing off, Donkada.